గుడ్ మార్నింగ్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నవోదయకు సంబంధించి సెకండ్ లిస్ట్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది, అలాగే సెకండ్ లిస్ట్లో సీట్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాండి. వాస్తవంగా మన ఫస్ట్ లిస్ట్లో రిలీజ్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ ఈ రోజుతో అంటే సాటర్డే తోటి కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే సెకండ్ లిస్ట్ని వాళ్ళు రెడీ చేసుకోవాలన్నమాట. ఓకే, మన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు, దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అందరి అంటే కౌన్సిలింగ్ పిలవటము, మెడికల్ టెస్ట్, ఓకేనా, డాక్యుమెంట్ వెరిఫికేషను, ఇవన్నీ కూడా చెక్ చేయటం అయిపోయింది అనమాట. సో అలాగే వాళ్ళకి జాయినింగ్ డేట్ కూడా ఇచ్చేశారు. April 27 అలాగొచ్చి టీసీ సబ్మిట్ చేసి వెళ్ళిపోమన్నారు. అంటే వాళ్ళకి కంప్లీట్గా జాయిన్ అయిపోయినట్టే అనమాట. ఇంకా ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి. అయితే చాలా ఎక్కువ మంది పేరెంట్స్ వెయిట్ చేస్తున్నది దేనికోసం అంటే సెకండ్ లిస్ట్ ఎప్పుడు, సెకండ్ లిస్ట్లో ఎంతవరకు సీట్ రావడానికి అవకాశం ఉంది అనే విషయాల మీద క్లారిటీ కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఫస్ట్ లిస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వీళ్ళల్లో ఎవరైతే డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయలేకపోయారో, అలాగే కొంతమంది ఏంటంటే రాస్తారు కానీ సైనికులు ఎక్కువ మార్కులు వచ్చినందువల్ల సైనికులు జాయిన్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, మంచి మార్కులు వచ్చిన వాళ్ళు, ఓకే, ఉదాహరణ 260, 250 అలాగ వచ్చిన వాళ్ళు, 250 అబవ్ వచ్చిన వాళ్ళందరికీ సైనిక్ మంచి కాలేజీ వస్తుంది, మంచి స్కూలే వస్తుంది. కాబట్టి వాళ్ళంతా ఏంటి అంటే మ్యాక్సిమం జాయిన్ అవ్వకుండా వెయిట్ చేస్తూ ఉంటారనమాట సైనిక్ కోసము. సో ఆ ఖాళీలు, సర్టిఫికెట్లు కరెక్ట్గా సబ్మిట్ చేయలేని వాళ్ళ ఖాళీలు, అలాగే సో సైనిక్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది వెళ్ళిపోతారనమాట. ఈ ఖాళీలు ఇవన్నీ చూసుకొని ఏంటి అంటే వాళ్ళు సెకండ్ లిస్ట్ రెడీ చేసుకుంటారు. ఇది స్కూల్ వైజ్గా తయారవ్వదు. స్కూల్ వాళ్ళు వేకెన్సీస్ జాయిన్ అవ్వని వాళ్ళు ఈ లిస్ట్ అంతా కూడా ఏం చేస్తారంటే పంపిస్తారనమాట హెడ్ ఆఫీస్కి. సో హెడ్ ఆఫీస్ వాళ్ళు ఏంటి అంటే దాన్ని అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఏం చేస్తారంటే స్కూల్ వైజ్గా సెకండ్ లిస్ట్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఓకే, సో ఆ సెకండ్ లిస్ట్ను ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి ఎలాగ లేదన్నా కానీ అంటే ఈరోజు కంప్లీట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఇక్కడి నుంచి డీటెయిల్స్ పంపించడానికి ఇంకొక 10 days పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని మళ్ళీ సెకండ్ లిస్ట్ డీటెయిల్స్ పంపించడానికి మళ్ళీ ఇంకొక 10 to 15 days పడుతుంది. ఓకేనా, సో ఏది ఏమైనా కానీ సెకండ్ లిస్ట్ రావడానికి 20 days నుంచి 25 days వరకు పడుతుంది. అయితే మరి ఈ సెకండ్ లిస్ట్ రిజల్ట్ని చెక్ చేసుకోవటం ఎలాగూ చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ లిస్ట్ రిజల్ట్ చెక్ చేసుకోవటం అనేది ఏమీ ఉండదు. ఎవరైతే సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి ఆ పర్టికులర్ స్కూల్ నుంచి కాల్ వస్తుంది, అంటే ఫోన్ కాల్ చేస్తారు. అంతేగాని ఫస్ట్ లిస్ట్లో లాగా హాల్ టికెట్ నెంబర్ని బట్టి ఆ డీటెయిల్స్ చెక్ చేసుకోవటము ఇవన్నీ కూడా జరగవు. సెకండ్ లిస్ట్లో కంప్లీట్గా స్కూల్ వాళ్ళే మీకు కాల్ చేస్తారనమాట. మీ అబ్బాయికి సీట్ వచ్చింది, డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని. స్కూల్ దగ్గర నుంచి మీరు ఏ స్కూల్కి అయితే అప్లై చేసి ఉన్నారో ఆ స్కూల్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు వెళ్ళిపోయి మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకొని మీరు జాయిన్ అవ్వటమే. అయితే మరి ఎన్ని మార్కులు వస్తే సెకండ్ లిస్ట్లో సీట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇదైతే చాలా టఫ్ క్వశ్చన్ అండి. ఆన్సర్ అయితే మనం చేయలేము. కొంతమంది నాకు మెసేజ్లు కూడా పెట్టారు, అంటే 83 అబవ్ వచ్చిన వాళ్ళకు కూడా రాలేదు రూరల్లో అని చెప్పేసి, అంటే 83 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి సీట్ రాలేదు. కానీ నాకు తెలిసి 80కి బిలో ఉన్న వాళ్ళకు కూడా సీట్ వచ్చింది. మరి ఇది ఎలా జరిగింది అంటే ఇది బ్లాక్ను బట్టి ఉంటుందన్నమాట. అంటే ప్రతి డిస్టిక్ని బ్లాక్స్గా డివైడ్ చేస్తారు. ఒక్కొక్క బ్లాక్ వచ్చేసరికి ఏంటి అంటే ఒక 4 మండలాలు కానీ 3 మండలాలు కానీ ఉంటాయి అన్నమాట. ఈ 3 మండలాలు లేదా 4 మండలాల్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే ఈ బ్లాక్లో ఉన్న సీట్లు ఉంటాయి. అంటే ఒక బ్లాక్ వచ్చి 8 సీట్లు ఉంటాయి. ఆ 8 సీట్లు ఈ 4 మండలాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. తక్కువ మార్కులు వస్తే వాళ్ళనే పిలిచేస్తారు. పక్క మండలంలో ఒకవేళ 90 వచ్చినా కానీ వాళ్ళకి మాత్రం ఇక్కడ సీట్ ఇవ్వరు. ఇక్కడ 75 లేదా 76 లేదా 79, 80 వచ్చిన వాళ్ళకు కూడా ఈ బ్లాక్లో వాళ్ళే హైయెస్ట్ అయితే వాళ్ళకే ఇస్తారు. అంతేగాని పక్క బ్లాక్లో 90 ఉంది కదా అని చెప్పేసి పక్క బ్లాక్లో వాడికి ఇక్కడ సీట్ ఇవ్వటం జరగదన్నమాట. కాబట్టి ఎవరైతే సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరంతా ఏంటి అంటే అది లక్ మీదే ఆధారపడి ఉంటుంది. మీరైతే కనుక కాన్ఫిడెంట్గా ఆశలు పెట్టుకొని ఉండొద్దు. ఓకేనా, సో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, కంపల్సరీగా ఒకళ్ళకైనా వస్తుంది, అంటే ఒకళ్ళైనా అని మళ్ళీ మీరు డీవియేట్ అవ్వద్దు. ఎందుకంటే నేను చెప్పిన మాటలు బట్టి మీరు మళ్ళీ ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారనుకోండి, అది ఇబ్బంది అవుతుంది.
ఓకే. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, సో సెకండ్ లిస్ట్లో మీకు మంచి మార్కులు వచ్చి ఉంటే కనుక ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. అంతేగాని సెకండ్ లిస్ట్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు ప్లీజ్. మరి నవోదయ సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి? ఏం పర్లేదు, రాకపోతే మీ అబ్బాయి మంచిగా సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, నాకు తెలిసి ఒక 2-3 మార్కుల్లోనే చాలామందికి పోయి ఉంటుంది. ఓకేనా? సో ఆ 2-3 మార్కులు అంటే కోచింగ్ తీసుకున్న వాళ్ళు అనమాట. ఈ 2-3 మార్కుల్లోనే మీకు సీట్ మిస్ అయింది కాబట్టి మంచిగా సబ్జెక్ట్ నేర్చుకున్నాడు మీ పిల్లవాడు. దాని గురించి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ నవోదయ ఎంట్రన్స్ సిలబస్లో ఉన్న సబ్జెక్టు ఏ స్కూల్లో కూడా చెప్పరు. మీరు ఎంత పే చేసినా కూడా అలాంటి సబ్జెక్టు వాళ్ళు చెప్పరు. కాబట్టి మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. ఈ సబ్జెక్టు ఇప్పుడు కాకపోతే మీ పిల్లవాడికి మంచి ఫౌండేషన్ పడి ఉంటుంది. ఆ ఫౌండేషన్ అనేది రేపు గవర్నమెంట్ జాబులకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది మీరు గమనించకపోయినా మీ పిల్లవాడికైనా కానీ పెద్ద అయిన తర్వాత ఈ విషయము అర్థమవుతుంది. నవోదయ కోచింగు చాలా ఎక్కువ ఖర్చులు పెట్టి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మన కోచింగ్ సెంటర్ అయితే డే స్కాలర్కి వచ్చేసరికి మేము చాలా తక్కువ ఫీజు తీసుకున్నాము, 20,000 తీసుకున్నాము లాస్ట్ ఇయర్. సో వాళ్ళలో ఎక్కువ మంది సీట్లు వచ్చాయి కాబట్టి హ్యాపీ. రాని వాళ్ళు కూడా మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నారు. సో రాని వాళ్ళు మా కోచింగ్ సెంటర్ అయినా లేకుంటే ఎక్కడ కోచింగ్ సెంటర్ అయినా మీరు ఎక్కువ ఫీల్ అయ్యి మీ పిల్లవాడిని లేదా మీ అమ్మాయిని కూడా బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో అక్కడ ఉండే తక్కువ సీట్లో కొంతమంది మాత్రమే కొట్టగలరు. అంతేగాని అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు లేదా కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు సీటు కొడతాడు అనుకోవటం మంచి విషయం కాదు. ఎందుకంటే యాజ్ ఏ పేరెంట్గా మీరు కూడా చదువుకొని ఉంటారు ఎంతో కొంత. ఎన్నో లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉండి ఉంటాయి, మీరే ఫెయిల్ అయిపోతున్నారు. ఓకేనా? పిల్లలు ఈ ఏజ్లో అంటే 10 years ఏజ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారు. సో చాలా దగ్గరకు వచ్చి ఆగిపోయారు. సో కాబట్టి దాని గురించి సంతోషించండి. నేర్చుకున్న సబ్జెక్ట్ను బట్టి హ్యాపీగా ఫీల్ అవ్వండి. చాలా చాలా విలువైన సబ్జెక్ట్ని మీ పిల్లలు నేర్చుకున్నారు. దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ఓకే, హ్యాపీగా ఫీల్ అవ్వండి. మళ్ళీ నేను ఇచ్చే ఇంకొక సజెషన్ ఏంటి అంటే, మీరు కనుక అమౌంట్ పే చేసుకోగలిగే వాళ్ళు అయితే కనుక ఈ సంవత్సరం నవోదయ కోచింగ్ ఎవరికైతే అబౌవ్ 60 మార్క్స్ వచ్చినాయో 80కి, మీరు నెక్స్ట్ ఇయర్ కూడా కోచింగ్ ఇప్పించుకొని సైనిక్ రాపించుకోండి. సైనిక్కి 2 అటెంప్ట్స్ ఉంటాయి. సో 5th క్లాస్లో రాసుకోవచ్చు, 6th క్లాస్లో రాసుకోవచ్చు, 2 సార్లు రాయొచ్చు అన్నమాట. సో ఆల్రెడీ 60 మార్క్స్ వచ్చి ఉన్నాయి 80కి, లేదంటే 100కి 80 అబవ్ మార్క్స్ వచ్చి ఉంటే కనుక మీరు మీ అబ్బాయి చాలా సబ్జెక్ట్ నేర్చుకొని ఉన్నాడు మ్యాథ్స్లో, మీరు ఆఫర్ చేయగలిగితే కనుక నెక్స్ట్ ఇయర్ సైనిక్కి ప్రిపేర్ చేయించుకోండి. ఖచ్చితంగా సైనిక్ సీట్ కొట్టడం అనేది జరుగుతుంది. సో నవోదయ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత మనం వీడియో చేస్తున్నాము. సెకండ్ లిస్ట్కి సంబంధించి కొన్ని మంచి పాయింట్లు కూడా నేను చెప్పానని అనుకుంటున్నాను. సీట్ రాని వాళ్ళు డీవియేట్ అయ్యి బాధపడాల్సిన పని లేదు, మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నారు. అలాగే మీ కాడ విషయం ఉంటే కనుక అంటే పే చేయగలిగితే కనుక నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం మంచి మార్కులు సాధించిన మీ పిల్లలకి మీరు సైనిక్ కోచింగ్ ఇప్పించండి. సైనిక్ సీట్ ఖచ్చితంగా కొడతారు. ఓకేనా? సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వెయిట్ చేయండి. అయితే ఎక్కువ సీట్లు ఉండవు, చాలా తక్కువ సీట్లు ఉంటాయి. ఓకేనా? సో చూసుకోండి. ఒకవేళ వస్తే కనుక హ్యాపీగా ఫీల్ అవ్వండి. రాకపోతే వేరే స్కూల్ ఎక్కడైనా 6th క్లాస్కి జాయిన్ చేసుకోండి. ఒకవేళ మీరు పే చేయగలిగి ఉండి ఆ కెపాసిటీ ఉంటే కనుక సైనిక్ కోచింగ్ ఇప్పించుకోండి. థ్యాంక్ యూ.